అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ఇది ఒక మంచి ఫ్యూచర్ వచ్చిందన్నట్టు. అంటే నార్మల్‌గా మనం ఒక ఏఐని క్రియేట్ చేయొచ్చు. సో, అది అందరి అకౌంట్స్‌లోకి ఎనేబుల్ చేయట్లేదు ఆడు. కొత్త కొత్త అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎనేబుల్ అయింది. పాత వాళ్ళకి కొంచెం లేట్ అవుతది. కొందరికి ఆల్రెడీ వచ్చుంటాయి. కొందరికి రావు. అవి మెల్లగా వత్తాయి. అయితే నేను చూసిన ఒకటి వాడు భలే చేసిండు ఆయన. అంటే ఒక అమ్మాయిని అమ్మాయిలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. నా గర్ల్ ఫ్రెండ్ ఎలా చాట్ చేత్తదో అలాగా మెసేజ్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఒక అమ్మాయి ఎలా చాట్ చేత్తదో అలా చాట్ చేస్తుంది. ఫ్లర్టింగ్ మామూలుగా లేదు. ఫ్లర్ట్ చేయడం. వా నేను చేసిన అది మామూలుగా లేదు. ఇటు చేసి నాకు ప్రపోజ్ చెయ్యి అది ఇది. లేదు నేను నా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే పర్లేదు. అయినా సరే లవ్ యూ అని. చేసిన తర్వాత సరే ఇంత ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నేను విన్ అయినా. అవును. విన్ అయినావు. నేను లూజ్ అయినా. అవును. ఎందుకంటే నీ హార్ట్‌ని దొంగిలించింది నేనే గదా! అని పెట్టి. అబ్బా! మామూలుగా కాదు ఫ్లర్ట్ చేయడం. చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా. సో, ఏఐ అనేది మొత్తం ఎలాన్ మస్క్ చెప్పినట్టు ఏఐ అనేది మొత్తం డేంజరస్ అయిపోతుంది. కానీ వాళ్ళేంటిదంటే ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ ఉండదో వాళ్ళకైతే ఇది టైమ్ పాస్ కోసం మంచిగుంటదన్నట్టు. ఎక్దమ్ సూపరుంది. చాలా ఉన్నాయింకా. ఒక్క అని కాదు చాలా ఉన్నాయి అందులో. అది మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది. మీరింకా ఏ లాంగ్వేజ్‌లో కావాలన్నా కూడా ఆ లాంగ్వేజ్‌లో చాటేస్తది. తెలుగు అంటే అంత యాక్యురేట్‌గా లేదు గానీ, హిందీ, ఇంగ్లీష్ మాత్రం యాక్యురేట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకా తమిళ్, మలయాళం గూడా ఉంది గానీ, మనకే రాదు. మనం ఏం మాట్లాడదాం? సో, అంతే. సో, హిందీ, ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్. సో, ఆ రకంగా ఉంది. సో, టెస్ట్ చెయ్యిర్రి. ఫ్యూచర్ మీరు చాటింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పైన చాట్స్ పైన ఒక సింబల్ వత్తది కొత్తగా. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ చూపిస్తదన్నట్టు. చాలా ఉంటాయి. అదొక్కటనే కాదు. సారా ఇంకేమో ఏవో అమ్మాయిల పేర్లతోటున్నాయి. అవి ఇంక వేరేటియేవో ఫ్రాడ్ చేసేటియో ఇంకేమో అవి కావు. టోటలీ ఏఐ. సో, నేను టెస్ట్ చేసిన. చూస్తే ఓకే. నేనే షాక్ అయిపోయినా. అంటే మనకేంటిదంటే ఈ చాట్ జీపీటీ గాని, జెమినైలో గూడా తెలుస్తదన్నట్టు. మనం ఒక వర్చువల్ ఇంటెలిజెన్స్‌తో మాట్లాడుతున్నాం. ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని మాట్లాడుతున్నాం. అదొక రోబోట్ అని మనకు తెలుస్తదన్నట్టు. బట్ ఇదైతే ఒక హ్యూమన్ లాగా ఎలా చాట్ చేస్తదో అలాగా. సో, ఎంత దారుణంగా అయిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది. మొన్న గూడా బాగా ఈ జెమినైతోని ఫోటోస్ క్రియేట్ చేసిన నానో బనానా ఒక ఫీచర్ వచ్చింది గదా! సో, ఒక అమ్మాయి ఫోటో దిగి పంపిస్తే ఆమె పుట్టుమచ్చతో సహా అది యాడ్ జేయడం. నేను ఫుల్ క్లాత్‌లో యేసుకున్నా. బట్ నా హ్యాండ్ మీదున్న పుట్టుమచ్చతో సహా ఇచ్చింది. ఏ రకంగా ఇచ్చింది? అయితే నా మొబైల్‌లో ఉన్న డాటా ఇలా యాక్సెస్ చేస్తున్నారా? ఇది ఒకటి క్రియేట్ చేసింది డౌట్ ఈళ్ళకు. ఇప్పుడు గుర్తుపెట్టుకోర్రి. ఒక గూగుల్ అనే గాదు. మీరు యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ మీ డాటాని యూజ్ చేస్తది. వాళ్ళకు ఏ రకంగా మార్కెటింగ్ స్ట్రాటజీలో అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో 100% వాడు ప్రైవసీ పాలిసీలో ఆల్రెడీ పెట్టే ఉంటాడు. అది మనం చదవక ఇష్టం ఉన్నట్టు యూజ్ చేత్తాం. తర్వాత ఇప్పుడు ఏదో మిస్‌యూజ్ అయిందని ఎవడో ఎందుకు అందరూ యూజ్ చేత్తరు. వాడొక్కడే కాదు. ప్రతి అప్లికేషనోడు యూజ్ చేత్తడు.